భగవంతుని లీల పావురాలు, వేటకాడు, గ్రద్ద, పాము ఒక అద్భుతమైన కథ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఒక చెట్టుమీద ఒక మగపావురం, ఆడపావురం సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. అప్పుడు వేటకాడు ఆ వైపుకి వచ్చి చెట్టుమీద పావురాలని చూశాడు. ఈ పావురాలు ఈనాడు నాకు ఆహారం. వీటిని వేటాడి తీసుకుపోవాలని తలచాడు. ఆ సమయంలో ఒక గ్రద్ద ఆకాశంలో తిరుగుతూ ఉన్నది. దాని కన్నుకూడా చెట్టుమీద కబుర్లు చెప్పుకుంటున్న పావురాలమీదే పడింది. ఈ పావురాలు ఎలాగూ కాసేపట్లో ఆకాశంలో ఎగరడానికి వస్తాయి, అప్పుడు వాటిని ఎలాగైనా పట్టి తినాలని గ్రద్ద అనుకుంది. అలా అనుకుంటూనే గ్రద్ద ఆకాశంలో వలయాలు తిరుగుతూ సమయం కోసం కాచుకొని ఉన్నది. పావురాలకి ఇటు వేటగాడి గురించి కాని, ఆకాశంలోని గ్రద్ద తమని వేటాడడానికి సిద్ధంగా ఉన్న విషయం కాని ఏమాత్రం తెలియదు. అవి తమలో తాము ఆనందంగా మాటాడుకుంటూ ఉండిపోయాయి. వేటగాడు విల్లు తీసుకుని పావురాలమీదకు బాణం గురిపెట్టాడు. వేటగాడు బాణం ఎక్కుపెట్టగానే వెనకనుండి ఒక పాము వచ్చి వేటగాడి కాలుమీద కాటువేసింది. వేటగాడు అయ్యో అని బాధతో అరుస్తుండగా వేటగాడి వేసిన బాణం గురితప్పి పైన తిరుగుతున్న గ్రద్దకి తగిలి అది క్రిందపడి ప్రాణాలు వదిలింది. పాము కరిచిన వేటగాడు మరణించాడు. మనం చూసిన ఈ సంఘటనలో వేటగాడిని పాముకాటు వెయ్యకుండా ఉంటే వేటగాని కోరిక తీరేది, కాని ఆకాశంలోని గ్రద్దకు విరాసే మిగిలేది. వేటగాని గురి తప్పినందువలన బాణం గ్రద్దకి తగలకుండా వేరే దిశకి వెడితే గ్రద్ద కోరిక నెరవేరి ఉండేది. కాని ఈ సంభవంలో భగవంతుని లీల వేరేగా ఉంది. వేటగాని ఇచ్చగాని గ్రద్ద ఇచ్చగాని నెరవేరలేదు. ఏకక్షణంలో పావురాలు ఈ రెండు ఆపదల నుండి రక్షించబడినాయి. ఈ విధంగా పావురాలకి వాటికి తెలియకుండానే ఆపద వచ్చి తొలగిపోవడం, ఆనందంగా కబుర్లు చెప్పుకొని ఆకాశంలోకి ఎగిరిపోవడం సంభవించింది. ఈ విధంగానే భక్తులు తమకు తెలియకుండానే కలిగే ఆపదల నుండి భగవంతుని దయవలన, లీలవలన కాపాడబడి హాయిగా జీవిస్తున్నారు. భగవంతుడు సర్వకాల సర్వావస్థలలో తన భక్తులని రక్షిస్తూనే ఉంటాడు. అదే భగవంతుని లీల. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.